44 ఏళ్ళు అవుతుంది. 44 ఇయర్స్ నా ముద్దబందార సినిమా నేను హీరోగా యాక్ట్ చేసింది. సినిమాకి వెళ్లే ముందర ఎందుకు చెప్తున్నాను వినండి, ఎట్లా ఆలోచిస్తే అట్లా అవుతుందని. మా అమ్మ నన్ను హీరోగా జంజాల్ గారు సెలెక్ట్ చేశాక నువ్వు వెళ్ళొద్దు అని చెప్పారు. నేను అడిగాను ఎందుకమ్మా వెళ్ళొద్దు అన్నారు. నువ్వు అక్కడికి వెళ్తే చెడిపోతావు సినిమా ఇండస్ట్రీకి అన్నారు. నీ దృష్టిలో చెడిపోవటం అంటే ఏంటి అని చెప్పారు. మా అమ్మ ఒక లిస్ట్ ఇచ్చింది. ఇవాటికి 44 ఇయర్స్ అయింది. మా అమ్మ పోయి కూడా 12 ఇయర్స్ అవుతుంది. మా అమ్మ చెప్పిన ఆ లిస్ట్ లో ఒక్క పని కూడా నేను చేయలా. స్మోక్ చేయలా, డ్రింక్ చేయలా, నాన్ వెజ్ తినలా, ప్యాకాళ్ళ, చదువు మానేలా, ఒక్క ఆడపిల్ల నా చూపుతో గానీ నా మాటతో గానీ ఇబ్బంది పడలా. దట్ ఈస్ ద ఫోకస్ ఐ హావ్ ఆన్ వాట్ ఐ హావ్ కమిటెడ్. ఫోకస్, నథింగ్ ఎల్స్. బీయింగ్ ఫోకస్డ్ ఆన్ ద ఫ్యూచర్ మీన్స్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి నా ఫ్యూచర్ లో ఏం ఫోకస్ చేయాలంటే ఆలోచించు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించండి. 5 ఏళ్ల తర్వాత నేనేం చేస్తానో ఆలోచించండి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది మనకు సస్పెన్స్, రాజమౌళి గారికి కాదు. ఆయనకి కథ తెలుసు. నీ జీవితం కథ నీకు తెలిస్తే నువ్వు ఫ్యూచర్ గురి మీద ఫోకస్ చేస్తావు. రేపు ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించగలిగితే రేపు నీ కళ్ళకు కనిపిస్తుంది. నువ్వు అలా ఆ వైపుకి వెళ్ళగలుగుతావు. దెన్ యాంటిసిపేటింగ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. నేను లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్తే ఏమవుతుంది, రైట్కి వెళ్తే ఏమవుతుంది అని మీరు కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు యాంటిసిపేట్ చేయటం ఫోకస్. అండ్ ప్లానింగ్ అహెడ్, ముందరే ప్లానింగ్ చేయటం. 30 డేస్ తర్వాత నేనేం చేస్తా, 60 డేస్ తర్వాత నేనేం చేస్తా, 90 డేస్ తర్వాత నేనేం చేస్తా అని ఆలోచన ఉంది మనకి. 30, 60, 90 వేరే ఉంటాయి కదా. సాయంత్రం ఏంటి అని ప్లానింగ్ ఉంటుంది చూడండి. అబ్బా, ఆ ప్లానింగ్ ఎంత బాగుంటుంది. ముఖ్యంగా మందు కొట్టే వాళ్ళు మీకు తెలియదమ్మా ఎంత బాగా ప్లాన్ చేస్తారంటే, అన్న నువ్వేం చేస్తావా, అచ్చా నేను మంచిగా చేస్తాను చూడ, నువ్వు చేస్తావా, ఏడగొచ్చింది. అసలు ఆ ప్లానింగ్ అసలు మన జీవితంలో 30 నిమిషాల తర్వాత ఏం చేస్తావు అన్న ప్లానింగ్ కూడా ఉండదు. కానీ 30, 60, 90 అంటే ఆ 30, 60, 90 కాదు. 30 డేస్ తర్వాత నేనేం చేస్తా, 60 డేస్ తర్వాత నేనేం చేస్తా, 90 డేస్ తర్వాత నేనేం చేస్తా. ఇట్ కెన్ హెల్ప్ యూ కనెక్ట్ విత్ యువర్ గోల్స్ అండ్ దెన్ ఆస్పిరేషన్. గోల్ అంటే ఏంటంటే రేపటి మన ఆనందం ఈనాటి గోల్.